రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లాలో కేటీఆర్ పర్యటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని, నిరుద్యోగులను రేవంత్ రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆడవాళ్ళేమో సీట్ల కోసం కొట్టుకుంటారు, మొగోళ్ళేమో టికెట్ కొనుక్కొని దేం దరిద్రం అని మొగోళ్ళు తిట్టుకుంటారు. ఇది పరిస్థితి. బస్సు పెట్టింది ఒకటే, కానీ సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి అబద్ధాలు ఏమంటాడు, కుల్లా చెప్తున్నాడు. 5 అమలు చేసినా అయిపోయింది, ఒక్కటే మిగిలిందంటు. ఇక ఒక్కటేందో మరి మన గుండు కొట్టుడు మిగిలిందో ఏందో తెలియదు, కానీ అన్ని చేసేసిందంట. ఇక్కడికి వస్తాడు, భువనగిరికి వస్తాడు, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు, మళ్ళా 15 ఆగస్టు. నాకు తెలియగలుగుతా, మీరు చెప్పాలా?